నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెర మీద బొమ్మలుగా వీళ్ళిద్దరూ, తెర వెనక కథ నడిపేటువంటి లోకేష్ నాయుడు గారు, వీర ముగ్గురు తెర మీద కీలు బొమ్మలుగా వీళ్ళిద్దరూ, తెర వెనక ఆడిచ్చేటువంటి ఆటగాడుగా లోకేష్ నాయుడు. ఈ ముగ్గురు ఆడిస్తున్నటువంటి ఈ అధికారంలో వారు వీరని లేదు, బాధలకి గురి కానటువంటి లేదా మోసానికి గురి కాబడినటువంటి, వంచనకు గురి కాబడినటువంటి ఒక్కటంటే ఒక్క వర్గం కూడా లేదు. అందరినీ రాష్ట్రంలో వారు వీరం లేకుండా ఎన్ని వర్గాలు ఉంటే ఎవరిని పడితే వారిని మోసం చేశారు, అందరికీ హామీలు ఇచ్చారు, అందరినీ మోసం చేశారు. ఇవాళ ఎన్నో బాధలు అనుభవిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోరు. ఆ వర్గాల్లో ఒక వర్గమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డుల వ్యవస్థ సుమారుగా 15-16 వేల మంది ఈ రాష్ట్రంలో హోంగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ హోంగార్డులు ఎవరయ్యా అంటే, నేను చెప్పిన మాట మళ్ళీ చివరికి కూడా మీరు కూడా సరే అంటారు, నిజమే నాని చెప్పేది అంటారు. వీళ్ళు హోంగార్డుల యొక్క పరిస్థితి ఏంటంటే, చట్టబద్ధత కల్పించబడినటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఏదో ఉందంటే, చట్టబద్ధమైనటువంటి వెట్టి చాకిరీ ఉద్యోగం ఉందంటే హోంగార్డు ఉద్యోగం. వీళ్ళ ఉద్యోగం ఏంటా అంటే పరిస్థితి, ఆ గొర్రె పిల్లగా పుట్టినప్పుడు బెత్తిడే తోక ఉంటుంది, అది బాగా పెరిగి వయసుకు వచ్చిన తర్వాత కూడా తోక బెత్తిడే ఉంటుంది. ఆ గొర్రె తోక బెత్తిడి అన్న సామెతగా హోంగార్డుల యొక్క జీవితాలు కూడా అట్లాగే ఉన్నాయి. రోజుకి 710 రూపాయలు దినసరి వేతనంతో హోంగార్డులు పనిచేస్తున్నారు. రోజుకి 710 రూపాయలు మాత్రమే. అంటే 30 రోజులు నెల ఉంటే కనుక 21,300 రూపాయలు వాళ్ళ జీతం. అదే 31 రోజులు నెల ఉంటే కనుక 22,010 రూపాయలు. 22,010 రూపాయలు 31 రోజులు నెల ఉంటే. ఇంతకు మించి నయా పైసా వీరికి ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని 18,000 ఉన్నటువంటి వీరి జీతం నెలకి 21,000 దాకా, అంటే 600 రూపాయలు ఉన్నది 710 రూపాయలకి పెరిగింది. నెలకి వేతనంతో కూడినటువంటి 2 సెలవులు, వేతనంతో కూడినటువంటి 2 సెలవుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీరికి ఇవ్వటం జరిగింది. నెలలో 2 రోజులు సెలవు తీసుకోవచ్చు. ఆ సెలవుకి శాలరీ కటింగ్ లేకుండా ఇస్తారు. ఇంకా వీరికి జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, మంచాన పడితే శాలరీ నయా పైసా వేతనం రానటువంటి జీవితం వీరిది. వీళ్ళ కుటుంబం మరి ఆధారపడినటువంటి కుటుంబం పరిస్థితి ఏంటనేది ఇక భగవంతుడు తెలియాలి. ఉద్యోగాలు ఏంటి అంటే, కానిస్టేబుల్ ఏ ఉద్యోగం చేస్తే అన్ని ఉద్యోగాలు వీళ్ళు చేయాల్సిందే. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్తో పాటుగా ప్రతి డ్యూటీ చేయాలి. శవాల దగ్గర కాపలా ఉండాలి. అనాథ శవమైనా, అది మర్డర్ జరిగినా ఆ శవం దగ్గర కాపలా ఉండాలి హోంగార్డులు. గొడవలకి కంట్రోల్ చేయడానికి పోలీస్ కానిస్టేబుల్స్తో పాటు హెడ్ కానిస్టేబుల్స్తో పాటు వెళ్ళి తింటే తన్నులు కూడా తినాలి. ఇవాళన్న ప్రభుత్వంలో అయితే అధికార పార్టీ వాళ్ళతో తన్నులు కూడా తినాలి. కేసులు పెట్టకూడదు, అడగకూడదు. పై వాళ్ళని కూడా ఎవరిని నన్ను కొట్టాడు అధికార పార్టీ వాడు అని చెప్పి కేసు కూడా పెట్టకూడదు. కేసు పెడితే మొన్న ఒక ఆఫీసర్ గారు చెప్తున్నా అంట, మొన్న బందర్లో బందోబస్తు అంటే కస్టడీలో ఉన్నటువంటి, పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఒక ముద్దాయిని చంపటాకని
పోలీసుల్ని తన్ని తోసి తొక్కి పోలీస్ స్టేషన్ గోడలు తలుపులు తాళాలు వేసి ఉంటే ఆ గోడలు దూకి తంతాకి వెళ్తే కొంచెం బాగా ఆవేశపరులైనటువంటి కాకి వాసన పోనటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐలు కొంతమంది కుత్తలాడిపోతా ఏంటి ఇదంతా రౌడీ వీళ్ళు ఈ రౌడీలు ఈ రకంగా స్టేషన్ మీదకి దాడి చేయడం ఏంటి అని చెప్పి తిరగబడుతుంటే వెంటనే బాగా అనుభవం సంపాదించినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నాడు, ఏయ్ ఎంపీ మినిస్టర్ గారు ఇద్దరు కూడా నిన్ను అడవిలోకి వేస్తారు, జాగ్రత్త, ఎందుకు మనకి చూస్తూ ఉండమన్నారు, చూస్తూ ఉండటమే అని చెప్పే స్థితిలో వీళ్ళు అంటే ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితులు. కొంచెం సిఐ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ, డిఐజీ గారు, ఐజీ గారు అందరికీ అయితే సమ్మగా ఉంటుంది, బాగుంటుంది, అన్నీ ఉంటాయి. హోంగార్డులకి, కానిస్టేబుల్స్కి, హెడ్ కానిస్టేబుల్స్కి, ఎస్ఐలకి ఏముంటుంది? వెట్టి చాకరీ కదా. ఈ స్థితిలో కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్తో పాటుగా ముఖ్యమంత్రి బందోబస్తు, ప్రధానమంత్రి బందోబస్తు, ఉప ముఖ్యమంత్రి బందోబస్తు, ముఖ్యమంత్రి గారు కొడుకు బందోబస్తు పక్క జిల్లాలో జరుగుతున్నా సరే కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటు వీళ్ళు కూడా పరిగెత్తుకుని వెళ్ళాలి, వీళ్ళు అక్కడ ఎండలో ఉద్యోగం చేయాలి. కానిస్టేబుల్స్ కన్నా, హెడ్ కానిస్టేబుల్స్ కన్నా టీఏలు ఇస్తారు. ఇవాళ కాకపోతే రేపు లేదా పేరు నానిగళ్ళు అంటాడు తిడితే ఆ తెల్లారు ఎన్నాళ్ళు బాకీ ఉంటే అన్నాళ్ళు. మొన్న తిట్టాక 15 మాసాలు టీఏలు వేసారు పోలీసులకి. వాళ్ళకి అదన్నా వేసేది ఉంది. హోంగార్డులకి టీఏ కూడా లేదు. ఎస్పీ గారు దయదలిచి లేకపోతే ఏఆర్డిఎస్పీ గారు దయదలిచి, ఆర్ఐ గారు దయదలిచి బస్సు పెడితే, లారీ పెడితే దాంట్లో ఎక్కి వెళ్ళాలి. లేకపోతే అప్పో సప్పో చేసుకుని ఇతనే సొంత ఛార్జీలు పెట్టుకుని హోంగార్డ్ వెళ్ళాలి. జిల్లాలు దాటి ఎక్కడికి బందోబస్తు చేస్తే అక్కడికి. మరి ఏం చేయాలి? ఇంత వెట్టి చాకరీ చేస్తా నైట్ బీట్లు చేయాలి, తెల్లవారులు తిరగాలి. అసలు పలాందు ఎగ్జామ్షన్ లేదు. కోర్టు సాక్ష్యాలకు కూడా వెళ్ళాలి, కోర్టుకెళ్ళి సాక్ష్యాలు కూడా చెప్తాకి వెళ్ళాలి. ఇన్ని బాధలు పడుతున్న ఇంత వెట్టి చాకరీ చేస్తున్నటువంటి వీరి పరిస్థితి ఏంటయ్యా అంటే, పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్తో పాటుగా వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, వీళ్ళ కుటుంబాలకు ఆరోగ్య భద్రత లేదు. వీడికి హాస్పిటల్ సుస్థి వస్తే అవుటికి అప్పులు పోలవటమా, ఆత్మహత్య చేసుకోవటమా, ఏదో ఒకటి చేయడం, ఇంతే తల తాకట్టు పెట్టుకోవటం. భద్రత లేదు. ఇంట్లో భార్యా పిల్లలకో, తల్లికో, తండ్రికో, తన మీద ఆధారపడిన వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్య భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. డ్యూటీ చేస్తా చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు. చివరికి ఏంటా అంటే తోటి హోంగార్డులు అందరూ కలిసి, అది కూడా ఆ యూనిట్లో, అంటే ఆ జిల్లా ఒక యూనిట్, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక రోజు వేతనం రోజు 710 రూపాయలు. ఉన్నటువంటి 300 మంది ఉంటే 300-700 రూపాయలు, 400 మంది ఉంటే 400-700 రూపాయలు. అదే ఫైనల్ సెటిల్మెంట్ చౌకి. నాళ్ళు సేవ చేసినటువంటి హోంగార్డ్కి, కానిస్టేబుల్స్ పోటీగా సేవ చేసిన హోంగార్డ్కి ఏంటయ్యా అంటే చివరికి తోటి హోంగార్డుల యొక్క దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి వాళ్ళ ఒకరోజు వేతనం, ఆ యూనిట్లో ఉన్నటువంటి అందరి ఒకరోజు వేతనం. పోలీస్ వెల్ఫేర్ నుంచి ఎస్పీ గారు డ్రా చేసి ఇవ్వడు, లేదా డీజీపీ గారు పోలీస్ వెల్ఫేర్ నుంచి ఇవ్వడు. హోమ్ మినిస్టర్ గారు ఉంటారు కాపలా గాయించుకుంటా. హోమ్ మినిస్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ మధ్య ఎప్పుడు ఆవిడ చెప్తున్నారు, మా సారు సీఎం గారు నేను కానిస్టేబుల్స్కి స్టైపెండ్ ఇమ్మనంగానే ఇచ్చేశారని పెద్ద మామూలుగా, అసలు అది సిగ్గనాలా లేకపోతే తమ్మయం అనాలా తెలీదు, ఆవిడ మాట్లాడుతున్నారు. మరి హోంగార్డుల గురించి మీరు చాకరీ చేయించుకుంటున్నారు కదా, చచ్చిపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఏమి ఎవరు ఎందుకని అంటానన్న ఆ పిల్లలు బజార్ని పడే పరిస్థితే కదా. దయదలిచి మీరేమన్నా ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వయసు పరిమితి చేస్తే ఎప్పుడుకో 1 సంవత్సరానికో 6 నెలలకో 7 నెలలకో 2 ఏళ్లకో పై అధికారుల దయతో ఎప్పుడుకో హోంగార్డ్ ఇస్తామని చెప్తున్నారు.